డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, తిరుమల లడ్డూపై చంద్రబాబు రేపిన ఒక వివాదం ఇప్పుడు ఎటువైపుకు దారి తీయబోతోంది. నిజంగానే తిరుమల లడ్డు అపవిత్రమైపోయింది. గత 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ లడ్డూ ప్రసాదంలో కలిపే నెయ్యిలో జంతు కొవ్వును కూడా వాడారు అని ఈరోజు చంద్రబాబు నాయుడు స్వయాన తన నోటితో చెప్పినవి సోషల్ మీడియాలో అందరూ చూస్తూనే ఉన్నారు. దీనిపైన మరి వైసీపీ వాళ్ళు కూడా, అంటే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా పొద్దున్నే వాళ్ళకి వాళ్ళ ఆన్సర్ కింద వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కొంత ఆరోపణలు కూడా చేయటం జరిగింది. చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేయటం కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ దేవదేవుని ఆగ్రహానికి గురవక తప్పదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఒక చిత్తూరు వాసి అయిన మరి చంద్రబాబు నాయుడు, ఆ వెంకటేశ్వర స్వామి మీద ఎంతో భక్తి కలిగిన చంద్రబాబు నాయుడు ఈ రోజున అలాంటి ఒక దుర్మార్గపు చర్య జరిగింది, అక్కడ అపవిత్రం జరిగిపోయింది అని ఆరోపణ చేసే స్థాయికి దిగజారిపోడు. ఆ విషయం అయితే తెలుస్తోంది. చంద్రబాబు నాయుడిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు కావచ్చు, ఆయన పాలనని గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా చాలామంది చంద్రబాబు నాయుడు అయితే ఏ విషయమో తెలుసుకోకుండా ఇలా నోటికొచ్చింది మాట్లాడే వ్యక్తి కాదు అని చాలామంది ఇప్పటి వరకు చెప్తూ ఉన్నారు. మరైతే చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాంట్లో నిజంగా నిజం ఉందా? ఇలాగా నెయ్యిని సప్లై చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు అది కూడా ఒక కాంట్రాక్ట్ ఇస్తారు. ఎంత లేని వాళ్ళైనా సరే స్వామివారికి ఏదైనా ఒక ప్రసాదం సమర్పించదలుచుకుంటే అందులో వాళ్ళు అన్నం బెల్లంతో పాయసం వండినప్పటికీ, నెయ్యి వెయ్యలేని పరిస్థితులు ఉన్నప్పటికీ అలాగనే నివేదించుకునే అవకాశం ఉంటుంది. అందులో తెలిసి ఎవరు ఆ జంతు కొవ్వుని వెయ్యరు. కానీ సప్లై చేసే కాంట్రాక్టరు ఎవరికి ఇచ్చారు, ఆయన ఈ కాంట్రాక్ట్ని ఏ రకంగా స్వీకరించాడు, ఆయన ఏ మతానికి చెందినవాడు, ఆయన నిజంగానే ఈ స్వామివారి పట్ల చాలా భక్తి శ్రద్ధలు కలిగిన వ్యక్తేనా అనేది కూడా చూసుకోవాలి. ఈవో మరొక ప్రెస్ మీట్ కూడా ఇచ్చాడు. ఆ ప్రెస్ మీట్లో చెప్పిన దాని ప్రకారంగా ఇప్పటికీ 2 ట్యాంకుల్లో ఉన్న నెయ్యిని మేము శాంపిల్స్ తీసుకొని చేసిన దాంట్లో అందులో మ్యానిపులేషన్ జరిగింది, మాల్ ప్రాక్టీస్ జరిగింది, అందులో డాల్డా లాంటి వనస్పతి లాంటి కొన్ని వేరే పదార్థాలు ఉన్నాయి, అది స్వచ్ఛమైన నెయ్యి కాదు అనే రకంగా చెబుతూ ఉన్నాడు. మరి దాన్ని ఏమైనా చంద్రబాబు నాయుడు ఇలా జంతు కొవ్వుని కలిపారు అని అనుకునే అవకాశాలు ఉంటాయా? లేదు. ఏ విషయమైనా ఆయన స్వయంగా చెప్తూ ఉన్న సమయంలో ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చింది అని అంటే ఈ వనస్పతికి, డాల్డాకి, జంతు కొవ్వుకి తేడా తెలియని వ్యక్తి ఏం కాదు కదా చంద్రబాబు నాయుడు. ఈరోజు కొత్తగా రాజకీయాలు నేర్చుకుంటున్నాడు, ఆరోపణలు చేయటం కోసం ఎంతకైనా తెగించే లాంటి వాడు కానే కాదు. అలాంటి వ్యక్తి ఒక మాట చెప్పాడు అని అంటే అందులో ఎంతో కొత్త నిజం ఉంటుందేమో అనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. కానీ ఈ అనుమానాలన్నీ నివృత్తి కావాలి అని అంటే దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సి ఉంది. ఎవరు చేశారని ఖచ్చితంగా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడో జరిగిపోయిందని ఇప్పుడు ప్రూవ్ చేయలేము అని చెప్తూ ఉన్నప్పటికీ మరి అన్నప్రసాదాలు తయారు చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఈ లడ్డూ ప్రసాదాలు ఎస్పెషల్లీ తయారు చేసే వాళ్ళకి కానీ వాళ్ళకైనా తెలిసి ఉండాలి కదా. వాళ్ళకు కూడా తెలియకుండా ఈ నెయ్యిలో కలిపేసి వస్తే ఎవరికి అర్థం అవుతుంది అనే లాంటి మాటలు కూడా చాలామంది చెబుతున్నప్పటికీ కూడా నిజంగా ఆరోపణ చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా కాదు, మేము కలపలేదు, చంద్రబాబు నాయుడు ఉత్తినే ఇలా మాట్లాడుతూ ఉన్నాడంటే మరి వాళ్ళు కూడా ఎంత దూరమైనా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఆ విషయం తెలియకుండా చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా ఈ ఆరోపణ చేయడు. చంద్రబాబు నాయుడు అంతటి వాడే ఆరోపణ చేశాడు అని అంటే అందులో నిజం ఉంటుందేమో అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి. 90% మంది అది నిజమని నమ్మే రకంగా ఉంటుంది. ఆయన నిబద్ధత అలాంటిది. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ పార్టీకి పనికొచ్చేటట్టుగా కానీ, లేకపోతే కూటమిలో ఆయన కొన్ని సర్దుకోవాల్సి వచ్చిన విషయాల్లో కానీ ఏదైనా వేరే రకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకుంటే దానికి ఎవరేం చెప్పలేరు. కానీ రాజకీయపరమైన నిర్ణయాలు అవి. కానీ స్వామివారి విషయంలోనే ఎంత అపవిత్రతకు దారి తీశారు వీళ్ళందరూ అని ఆయన ఆరోపిస్తున్నాడంటే దాంట్లో మాత్రం అసలు ఏమీ అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.
కాకపోతే మరొక కోణంలో ఆలోచిస్తే గనుక ఎంతటి భక్తి శ్రద్ధలు లేనివాడైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇలాగ స్వామివారికి తీసుకెళ్లే ఒక నెయ్యిలో జంతు కొవ్వును కలిపి తీసుకెళ్తాడా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత పరాయి మతస్థుడైనప్పటికీ కూడా యువతల మతంలో ఉన్న వాళ్ళని అవమానించాలనే కోరికలు వాళ్ళకి ఎందుకుంటాయి? స్వామివారికి నివేదించే ఆ నెయ్యిలో ఈ జంతు కొవ్వుని కలిపెందుకు తీసుకొస్తాడు? ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు ఇక్కడ నెయ్యి సప్లై చేస్తున్నారా అనేది కూడా చూడాలి. కాకపోతే గతంలో వీళ్ళందరూ చేసిన చాలా ఆరోపణలు ఉన్నాయి. పింక్ డైమండ్ విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు మీద ఈ లేనిపోని పింక్ డైమండ్ అని ఆరోపణ చేసి అది చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో బెడ్ కింద ఉంది, కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి అని విజయసాయి రెడ్డి లాంటి చెప్పిన మాటలను అయితే కనుక మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి బోల్డన్ని మాట్లాడతారు. వాళ్ళు చాలా అబద్ధాలు ఈసరికే చెప్పున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వాడి కాదే. చెప్పిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా ఆయనకు అది నిజమని తెలియకుండా ఎందుకు చెప్తాడు అనే అనుమానాలు కూడా అందరికీ వస్తాయి కదా. మరి దీన్ని ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీలో తీసుకుని దీన్ని విచారించాల్సిన అవసరం ఉందా లేదా? బాధ్యులైన వాళ్ళు నిజంగానే జంతు కొవ్వుని కలిపి ఉంటే ఆ బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షించాల్సిన బాధ్యత కూడా మరి చంద్రబాబు నాయుడు మీదే ఉంది. ఆరోపణ చేసాం, వెళ్ళిపోయాం, ఏదో శనగలు తిన్నాం, చేతులు కడుక్కున్నాం అన్నట్టు కాకుండా దీన్ని ఫస్ట్ ప్రయారిటీలో తీసుకుని విచారణ జరపాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు కూడా ఉంది. ఆ పని చేసి ఆయన నిజంగా ప్రూవ్ చేస్తే ఈ జంతు కొవ్వు కలిపారు అని ఇక వేరే మాటలు మాట్లాడటానికి ఎవరికి అవకాశం ఉండదు కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.